అందరికీ నమస్కారం. మంథని చరిత్రను రూపుమాపే కార్యక్రమానికి మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ గారు స్వీకారం చుట్టినట్టుగా కనబడతా ఉన్నది. మంథని చరిత్ర మా తాత ముత్తాతల కానుండి ఈ మంథనికి చరిత్ర ఉన్నది. ఈ గ్రామాన్ని ఆ రోజులలోనే ఇది పొందుపరిచిండ్రు. అంటే విచ్చలవిడిగా ఉన్నటువంటి గ్రామాన్ని ఏది ఎక్కడ ఉండాలి, ఏది ఎక్కడ ఉంటే బాగుంటుందని మా పూర్వీకులు ఈ గ్రామాల్లో అన్నీ కూడా పొందుపరిచినటువంటి గ్రామం ఈ మంథని పట్టణం. అందుకే ఈ మంథని గ్రామం ఉన్నంత మట్టుకు ఇది ఆబాది ల్యాండ్లో ఉంది, ఇది రెవెన్యూ ల్యాండ్లో లేదు. మంథని దాటి పక్కకు పోగానే రెవెన్యూ ల్యాండ్ ప్రారంభమవుతుంది. అటువంటి గ్రామ చరిత్రను పూర్తిగా రూపుమాపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు దుద్దిల్ల శ్రీధర్ గారు. మరి ఇది టౌన్ మున్సిపాలిటీగా ఉండే, టౌన్ మున్సిపాలిటీగా చైర్మన్గా సువర్ణ చంటయ్య గారు ఉండే, ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారు ఉండే. ఇక్కడ మంథని శాసనసభ్యుడిగా గుల్కోట శ్రీరాములు గారు ఉండే ఎమ్మెల్యేగా. మరి అటువంటి గ్రామాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసే విధంగా ఆయన కుటుంబం కోసం, వాళ్ళ సొంత కుటుంబం పేరు కోసం ఇక్కడ కూడా వాళ్ళ తండ్రి పేరు పెట్టుకోవడానికి వందల కోట్ల రూపాయలను వృధా చేస్తూ మంథని చరిత్రను మట్టగలిపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దుద్దిల్ల శ్రీధర్. ప్రారంభించిన ప్రయత్నాన్ని, దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఈ మట్టిలో పుట్టిన ప్రతి వ్యక్తిది ఉన్నది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మచ్చుతునుకగా ఇవాళ మున్సిపాలిటీని తీసేసి ఇక్కడ పక్కకు కడతా ఉన్నాడు. మున్సిపాలిటీని అసలు తీయొచ్చా? మున్సిపాలిటీకి ఇవాళ వందల సంఖ్యలో ఇవాళ జనాభా పోతున్నారా? అది ఆన్లైన్లోనే ఇవాళ అన్ని కూడా మీ సేవలు అప్లై చేసుకుంటున్నారు. అంటే చరిత్ర ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీని అక్కడి నుంచి తీసేస్తాడంట. హాస్పిటల్ని తీసేస్తున్నాడు, సివిల్ హాస్పిటల్ని. సివిల్ హాస్పిటల్ని తీసుకొచ్చి ఇక్కడ చెరువులో కడుతున్నాడు. చెరువులో కడుతూ అక్కడ ఉన్నటువంటి ఆ జడ్జిల క్వార్టర్స్ కూలగొట్టిండు. కూలగొట్టి వాళ్ళకి ఇంకొక ప్లేస్ ఇవ్వడానికి కోసం అక్కడ ఉన్న ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ తీసేసి ఎక్కడో కడతా అంటాడు. అంటే ఈ మంథనిలో ఉన్నటువంటి మా చరిత్రను చెరిపేసి ఆ దుద్దిల్ల కుటుంబం యొక్క చరిత్రను రాసుకోవడానికి ఇవాళ చరిత్ర గల్ల మా మంథని పట్టణాన్ని రూపుమాపుతున్నటువంటి నీచుడు ఈ మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్. కనుక ఈ పట్టణంలో ఉన్నటువంటి మేధావులను నేను కోరుతున్నా, వాళ్లకు లెటర్లు కూడా రాస్తున్నా. ఇవాళ అక్కడ ఒకటి రింగ్ రోడ్ మొదలుపెట్టిండు, అది శ్రీపాదరావు రింగ్ రోడ్ అట. ఎవరికి అవసరం, ఎందుకు అవసరం అది? ఆ రింగ్ రోడ్ వలన ఒకరో ఇద్దరు ఇవాళ వీళ్ళ ఆర్టీసీ బస్సుల ఉచిత పుణ్యాన ఈ మంథని పట్టణంలో వ్యాపారం కూడా పూర్తిగా క్షీణించిపోయింది. ఉన్నటువంటి వ్యాపారం నడుస్తుంది, ఏదో నడుపుకుందామంటే అక్కడ ఒక రింగ్ రోడ్ పెడతాడట. ఆ రింగ్ రోడ్ తోటి ఇంకా మంథనికి ప్రమాదం, అదొకటి ధ్వంసం చేసేటువంటి కార్యక్రమం. ఇట్లా మంథని పట్టణాన్ని ఇక్కడ పాత శకల వాళ్ళ యొక్క చరిత్ర లేకుండా చేసేటువంటి కుట్రకు పూనుకున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్కి ఇవాళ మంథని ప్రజలు నోరు బెదపకపోతే, మంథనిలో ఉన్నటువంటి సీనియర్లు ఇవాళ 80 సంవత్సరాలు దాదాపు పైబడి ఉన్న వాళ్ళు నోరు విప్పకపోతే మంథని చరిత్రను మట్లగలుపుతాడు దుద్దిల్ల శ్రీధర్. ఎంతసేపు వాళ్ళ తండ్రి పేరు పెట్టుకోవాలని, వాళ్ళ తండ్రికి ఏ చరిత్ర లేదు, ఒక ఊరును పొందుపరచలేదు వాళ్ళ తండ్రి, ఒక నీళ్ళ ట్యాంక్ కట్టలేదు వాళ్ళ తండ్రి, ఎవరి కోసమో ఆకలి తీర్చడానికి ఒక ఇండస్ట్రీ పెట్టలేదు వాళ్ళ తండ్రి, ఓ ఫ్యాక్టరీ పెట్టలేదు, ఒక కంపెనీ పెట్టలేదు, ఏమీ పెట్టలేదు, ఓ చెరువు వేయలేదు వాళ్ళ తండ్రి. మరి వాళ్ళ తండ్రి పేరు మాకెందుకు ఆపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడో మరి నాకైతే అర్థమైతే లేదు. ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా నేను భరించలేకపోతున్నా. కనుక ఇవాళ మంథనిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, దాదాపు మాకు తెలిసినటువంటి వాళ్ళ కొంతమందికి నేను ఈ లెటర్లను అన్నింటిని కూడా మా నాయకుల ద్వారా బై హ్యాండ్ పంపిస్తా ఉన్నాను. వీళ్ళే వెళ్ళి ఇచ్చొస్తారు. వాళ్ళు మంథనిలో పెద్దలు మా పూజ్యులు, మా గురువర్యులు గంగాధర్ సార్ గారికి ఈ లెటర్ను పంపుతా ఉన్నాను. అంతేకాకుండా మన పెద్దలు
ఇక్కడ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి సువర్ణ చంద్రశేఖర్ గారికి ఈ లెటర్ పంపుతా ఉన్నాను. మాజీ టౌన్ అధ్యక్షుడు ఆ రోజు ఉన్నటువంటి టౌన్ అది ఏమంటారు టౌన్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ మాదాడి ప్రభాకర్ రెడ్డి గారికి పంపుతా ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ సీనియర్ గా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కొండపర్తి సత్యప్రకాష్ గారికి లెటర్ పంపుతా ఉన్నాను. ఇక్కడ అడ్వకేట్ గా పనిచేస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి పంపుతా ఉన్నాను. గంగా శంకర్ గారికి పంపుతా ఉన్నాను. పెద్దలు ఇక్కడ వార్డు మెంబర్ గా పనిచేసినటువంటి అట్టెం మల్లయ్య గారికి పంపుతా ఉన్నాను ఈ లెటరు. అంతేకాకుండా మా తాటి బుచ్చయ్య గౌడ్ గారికి ఈ లెటర్ పంపుతా ఉన్నాను. పెద్దలు ఇక్కడ రిటైర్డ్ పనిచేసి ఇక్కడ రిటైర్డ్ అయినటువంటి కుక్కడపు రామయ్య గారికి లెటర్ పంపుతా ఉన్నాను. ఇలా పత్రికా రంగంలో ఉన్నటువంటి సీనియర్ పత్రికేయులు కొమరోజు మారుతి గారికి లెటర్ పంపుతా ఉన్నాను. అంతేకాకుండా మన సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి అవధానుల రమేష్ బాబు గారికి లెటర్ పంపుతా ఉన్నాను. అంతేకాకుండా పెద్దలు లైన్ గడ్డలో ఉండి రిటైర్డ్ ఎంప్లాయీగా ఉన్నటువంటి కాజా మొయినుద్దీన్ బాబు మియా గారికి బాబాయ్ గారికి ఈ లెటర్ పంపుతా ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ వార్డు మెంబర్ గా పనిచేసినటువంటి సీనియర్ నాయకులు పినగాని రాజమల్లి గారికి వీళ్ళందరికీ కూడా లెటర్లు పంపుతా ఉన్నాను. మీరు నోరు విప్పకపోతే, మీరు ఈ మంత్రి యొక్క చరిత్ర గురించి దుద్దిల్ల శ్రీధర్ను నిలదీయకపోతే మన మూలాలు తీసి పారేస్తూ వందల కోట్ల రూపాయలు వృధా చేస్తూ స్థలాలను కూడా పూర్తిగా వాళ్ళు ఎవరికి అక్కర రాకుండా ప్రైమ్ ప్లేస్లు అన్ని కూడా వృధాగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అక్కడ క్వార్టర్ కాడ సరిపోతుంది ఆ ల్యాండ్, దాన్ని పేదగా కూలగొట్టి ఆర్ఎన్బి ఆఫీసు అన్ని ఆఫీసులను కూడా ధ్వంసం చేసేసిండు. ఐబీ ఆఫీసును ధ్వంసం చేసేసిండు. ఐబీ ఆఫీసు లేకుండా చేసిండు, ఆర్ఎన్బి ఆఫీసు లేకుండా చేసిండు. వాళ్ళు ఎక్కడో అనాథలాగా తిరుగుతా ఉన్నారు. మేము ఆ రోజు మంత్రిని డెవలప్ చేసే కార్యక్రమంలో ఎవ్వరి కూడా రింగ్ రోడ్డు, ఆ రింగ్ రోడ్లో కూడా ఒక్క ఇల్లు పోకుండా కాపాడినాం. మంత్రి గ్రౌండ్ ప్రసిద్ధిగాంచినటువంటి గ్రౌండ్ లో ఆ శిథిలాల అవస్థకు చేరినటువంటి ఆ కాలేజీని తీసేసి అక్కడనే కట్టినాము. గ్రౌండ్ కూడా బయట పోవాలని కొంతమంది అంటే అక్కడనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఆ గ్రౌండ్ ను చేయొచ్చని మేము దాని కొలతలు తీసి దాన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో చేయొచ్చని ఆ గ్రౌండ్ ను కూడా మేము తీర్చిదిద్ది అక్కడ మంచి ప్లాట్ఫామ్స్ తయారు చేసినాము. అంతేకాకుండా ఇదే సోకాళ్ళ ఎమ్మెల్యే ఆ రోజు మా బర్రెకుంటను తీసేసి దాన్ని స్టేడియం చేస్తా అంటే అది బర్రెకుంట కాదు, అంబేద్కర్ నగర్ కుంటను మేము దాన్ని బండ్ల చెరువుకు లింక్ చేసి దాంట్లో మంచినీళ్లు పోయామని ఆ రోజు మేము ఆ లింకును ప్రయత్నం చేసినాం. నీళ్లను కూడా తీసుకొచ్చి ఒకసారి పోసినాం. అలా ఇటువంటి మేము చేసినాం. మేము కూచిరాజపల్లి, తర్వాత గొల్లగూడెం, తర్వాత బోయిన్పేట అన్ని కూడా అభివృద్ధి చేయడానికి కోసం మేము ప్రయత్నం చేసినాం. కానీ ఇవాళ ఈయనేం చేస్తున్నాడు, మా మూలాలు లేకుండా మంతిని పట్టణంలో ఆ రోజు మా పెద్దలు పరిచినటువంటి మా గ్రామం యొక్క రూపురేఖలు లేకుండా మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ ధ్వంసం చేసే ఈ పట్టణాన్ని ధ్వంసం చేసే కుట్రలు పూంతా ఉన్నాడు. కనుక తస్మత్ జాగ్రత్త. ఇవాళ ఎవరైతే నేను ఈ పేర్లు చెప్పినో నాకు తెలిసినటువంటి వీళ్ళు సీనియర్ సిటిజన్స్, 80 సంవత్సరాలు దాదాపు పైబడి అనుభవం ఉన్న వాళ్ళు, వీళ్ళు ప్రజా జీవితంలో ఉద్యోగ రంగంలో పనిచేసిన వాళ్ళు నోరు విప్పకపోతే మంత్రి పేరును కూడా దుద్దిల శ్రీపాదరావు పేరు చేస్తాడు కావచ్చు, మంత్రి పట్టణాన్ని పేరును కూడా తీసేసే ప్రమాదం ఉంది దుద్దిల శ్రీధర్. కనుక తస్మత్ జాగ్రత్త. మన ముందటనే జరిగేటువంటి అన్యాయాలను అక్రమాలను నిలదీయకపోతే చరిత్ర క్షమించదనే విషయాన్ని ఈ గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడు, ముఖ్యంగా పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ గమనించమని నేను ఈ సందర్భంగా కోరుతూ, దీన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లాగా మరి తీసుకెళ్లాల్సిన బాధ్యత మంతిని మట్టిలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ పైన, ఈ మట్టి వాసనలో, ఈ మట్టిలో పెరిగినటువంటి ప్రతి బిడ్డ పైన ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇదందరికీ కూడా మా నాయకులు వాళ్ళే స్వయంగా వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వస్తారు. ఇదందరి కార్యక్రమంగా తీసుకోవాలని, అందరి యొక్క పాత్రను దీంట్లో ఉండాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.